ఇప్పుడు మనము జ్ఞానేంద్రియాల గురించి చెప్పుకుందాం. ఇప్పుడు ఇవేంటివి? కళ్ళు. కళ్ళు మనకి జ్ఞానం కలిగిస్తాయి కాబట్టి జ్ఞానేంద్రియం. ఏం జ్ఞానం కలిగిస్తాయి? ఏం చేస్తాం కళ్ళతో మనము? వెరీ గుడ్. కళ్ళు లేకపోతే ఏమన్నా కనపడ్డాయా? మొన్న ఒక కళ్ళకు గంతలు కట్టుకొని ఆడారు కదా, కళ్ళకు కనపడ్డాయా? కళ్ళకి మీకు అవి కనపడితేనే కదా ఆ వస్తువు ఏంటో తెలుస్తుంది. కాబట్టి అది తెలియాలంటే మనకేం జ్ఞానం కావాలి? కళ్ళు ద్వారా ఆ వస్తువు ఏంటో అని తెలిసే జ్ఞానం కావాలి. కాబట్టి దాన్ని కన్ను ఒక జ్ఞానేంద్రియం. అర్థమైందా? సరే, ఇదేంటిది? ముక్కు. ముక్కుతో ఏం చేస్తాం మనము? స్మెల్తో స్మెల్ చూస్తామన్నారు కదా. ఏమేమి స్మెల్ చూస్తావు నువ్వు చెప్పు చైత్ర. నువ్వేం స్మెల్ చూస్తావు ముక్కుతో? వాసన. స్మెల్ అంటే వాసన. ఏమేమి వాసనలు వస్తాయి నీకు? పువ్వులు. ఇంకేం వాసన చూస్తారు? అన్నం కూరల వాసన. ఇంకా ఇంకా ఇంకేం వాసన చూస్తారు? చేపల వాసన. ఇంకా అన్ని రకాల వాసనలు చూస్తాం కదా. పూల వాసనలు, పండ్ల వాసనలు, అవునా? చెడ్డ వాసనలు, కంపు వాసన. అబ్బే ఇది కంపు కొడుతుందంటాం కదా. అన్ని వాసనలు చూస్తాం. కాబట్టి ఇది కూడా ఒక జ్ఞానేంద్రియం. వాసన అనే జ్ఞానాన్ని మనకి కలిగిస్తుంది కాబట్టి దీన్ని ఏమంటాము? జ్ఞానేంద్రియం అంటాం. కళ్ళు, ముక్కు. ఇంకా ఇవేంటివి? చెవులు. చెవులు కూడా జ్ఞానేంద్రియమే. చెవులతో ఏం చేస్తాం మనం? వింటాం. ఏమేమి వింటారు మీరు? ఇంకా చదువులు. ఇంకా ఏమి వింటారు? వినడం. వినడం వేరు, రాయడం వేరు. వినడం. ఏమేమి వింటారు? పాట వింటారు. మాటలు, పక్క వాళ్ళ మాటలు వినరా? పాటలు వింటారు. ఇంకా అన్నీ వింటారు. ఏమి వినిపిస్తే శబ్దాలన్నీ వింటారు. అవునా? అన్ని రకాల పక్షుల శబ్దాలు, కోళ్ళ శబ్దాలు అన్నీ వింటారు కదా. ఆ శబ్దం వినంగానే ఒక్కొక్కసారి మనకేం తెలుస్తుంది? ఆ వస్తువు ఏంటో కూడా తెలుస్తుంది. అవునా? కాబట్టి చెవు కూడా ఒక జ్ఞానేంద్రియం. జ్ఞానాన్ని కలిగిస్తుంది. శబ్దం ఎట్లా ఉందో, ఆ శబ్దం ఎట్లా వస్తుందో మన కళ్ళు లేకపోయినా కూడా చెవులతో శబ్దం ద్వారా మనం ఆ వస్తువు ఏంటో కనుక్కోవచ్చు. అవునా? కాబట్టి అది కూడా ఒక జ్ఞానేంద్రియం. తర్వాత కళ్ళు, ముక్కు, చెవులు. ఇదేంటిది? నోరు. నోటితో ఏం చేస్తాం మనం? అన్నం తింటాం, మాట్లాడతాం. అంటే ఏదన్నా చెప్పాలి అనుకుంటే చెప్తాం. కాబట్టి అది కూడా ఒక జ్ఞానేంద్రియమే. అదేవిధంగా నోట్లో నాలుక ఉంటుంది. ఉందా మీకు అందరికీ? ఏది చూపించండి. అది నాలుక. ఆ నాలుకతో మనం ఏం చేస్తాం? అన్నం తినేటప్పుడు ఏం తెలుస్తుంది? నాలుక ద్వారా మనకి తినేదాన్ని యొక్క ఏం తెలుస్తుంది? తింటాము. రుచి తెలుస్తుంది. వెరీ గుడ్. క్లాప్స్ కొట్టండి చక్కగా. రుచి తెలుస్తుంది. ఆ రుచి తీయగా ఉందా, పుల్లగా ఉందా, చేదుగా ఉందా? చేదుగుంటే యాక్ అంటాం. అవునా? పుల్లగా ఉంటే భలే ఉంది అంటాం. అదే తీయగా ఉంటే ఆహా భలే ఉందంటాం. అవునా? కమ్మటి రుచి. అన్ని రుచులు తెలుపుతుంది మనకి. అట్లాగే మాట్లాడడానికి కూడా నోరు, నాలుగు తిప్పుతుంటే మనకి మాటలు వస్తాయి. నాలుగు గట్టిగా పట్టేసుకుంటే మాటలు వస్తాయి. ఎవరికైనా పట్టుకొని చూడండి, వస్తాయేమో. పట్టుకుంటే మాట రాదు. నాలుగు లేకపోయినా కూడా మాట రాదు. ఇవన్నీ కాబట్టి నోరు కూడా ఒక జ్ఞానేంద్రియం. అవునా? తర్వాత మన శరీరం అంతా ఏముంది? రంగుగా ఉండేది ఏంటిది? ఇది ఇదేంటిది? దీన్ని ఏమంటారు? చెప్పు. వెరీ గుడ్. చర్మం. ఏంటది? శరీరం మొత్తం
మొత్తం కప్పేసి ఉంటుందా, లేకపోతే చర్మం లేదనుకో లోపల మన ఎముకలు, మన కండలు, మన రక్తం అన్నీ బయటకు వచ్చేస్తాయి. అవునా? అవన్నీ బయటికి రాకుండా మన శరీరం అంతా ఏం కప్పు ఉంది? చర్మం కప్పు ఉంది. ఇప్పుడు ఆ చర్మం మీద పట్టుకొని గిల్లు పక్కన అన్ని గిచ్చారనుకో నొప్పి పుట్టిందా? నీకు పుట్టిందా? నొప్పి పుట్టిందా? నొప్పి పుడుతుంది. అవునా? అట్లాగే చర్మం మీద ఏదన్నా ఇట్ట పాకిందనుకో తెలుస్తుందా నీకు చర్మం మీద పాకుతుందని? చర్మం మీద ఏం చేసినా, పట్టుకున్నా, కొట్టినా, గిచ్చినా, పాకినా, వేడిగా వేడి వస్తుంది తీసుకెళ్ళి ముట్టుకున్నావు అనుకో అప్పుడు నీకు తెలుస్తుంది అది వేడని. తెలుస్తుందా? అబ్బా అనుకుంటావు. అరవద్దు. అదే చల్లగా మంచుగడ్డ పెట్టారు, దాన్ని ముట్టుకున్నానుకో ఏమంటారు? అంటారు. బా జిల్లు మనిందే. అవునా? ఈ రకంగా మనకి వేడి, చల్లదనం, తర్వాత ఇంకా నొప్పి, పాకడం, ఇవన్నీ మనకి జ్ఞానాన్ని కలిగిస్తుంది. ఇది జరిగింది అని. పడినప్పుడు దెబ్బ తగిలినప్పుడు కూడా ఆ చర్మం మీద కోసుకుందనుకో మంట పుడుతుందా? మంట తెలుస్తాయి. అట్లా మనకి చర్మము స్పర్శ జ్ఞానంగా పనికొస్తుంది. దాన్ని స్పర్శ జ్ఞానం అంటారు. గుడ్డోళ్ళు వస్తువు తెలియలేదు కిట్టిట్టిట్టు తమిడితే ఇదేం వస్తువు అని దాన్ని ముట్టుకొని గట్టిగా ఉండి, లేకపోతే పెన్సిల్ లాగుందా, లేకపోతే మనిషి లాగుందా తమిడి చెప్పగలుగుతాయి. ఎందుకని? స్పర్శ జ్ఞానం వల్ల వాళ్ళకి తెలుస్తుంది అన్నమాట. ఈ రకంగా వినాలి. ఈ రకంగా మనకి 5 ఏమున్నాయి? జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. ఏమేంటాయి ఇప్పుడు చెప్పండి? జ్ఞానేంద్రియాలు ఏంటో? కళ్ళు, వెరీ గుడ్. చెవులు, ఇంకా ముక్కు, ఇంకా నాలుక, ఇంకా చర్మం. బొగ్గలు అంటారా? చర్మం కదా, చర్మం. ఇవన్నీ మనకి జ్ఞానేంద్రియాలు. సరేనా? ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి చెప్పండి ఏవేంటో జ్ఞానేంద్రియాలు. చెవులు, చర్మం, కళ్ళు, ముక్కు, నాలుక. వెరీ గుడ్, వెరీ గుడ్. అర్థమైంది కదా జ్ఞానేంద్రియాలంటే? ఓకే.